Zen 3 ని Antutu Geekbench లో సింపుల్ గా ఓడించిన ప్రాసెసర్ ఏంటో తెలుసా? ఆ ప్రాసెసర్ తో 35,000 రూపాయస్ బడ్జెట్ లో ఒక మొబైల్ వస్తుంది. దాని మీద మీ రియాక్షన్ ఏంటి? ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? బాగా చూసుకుందాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం iQOO Neo 9 Pro మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ తో పాటు పూర్తి స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. అలాగే ఈ వీడియో చివరిలో ఈ మొబైల్ పైన నా అభిప్రాయం ఏంటో కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. నన్నైతే చాలా మంది కమెంట్ లో iQOO Z9 Turbo ఇండియాకి ఎప్పుడు వస్తుందని అయితే అడుగుతున్నారు. రీసెంట్ గానే చైనాలో iQOO Neo 9 S Pro అయితే లాంచ్ అయింది. Z9 Turbo చైనాలో లాంచ్ అయ్యి 2 months అవుతుంది. అయినా ఇండియాకి వస్తుందో రాలేదో మాత్రం కన్ఫర్మ్ అయితే లేదు. నేనైతే అనుకుంటున్నాను Neo 9 S Pro ఉంది కదా, 40,000 రూపీస్ బడ్జెట్ లో ఇండియాకి తీసుకొస్తారేమో అని చెప్పేసి. ఆ బడ్జెట్ లో తీసుకొచ్చినా కూడా ఈ మొబైల్ చాలా పవర్ఫుల్ మొబైలే అవుతుంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూసేసేయండి. ఇక ఈ మొబైల్ యొక్క అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి బ్లాక్ కలర్ లో ఉంది. బాక్స్ కి సైడ్ లో మనకి iQOO Neo 9 S Pro అని రాసింది అయితే ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేసి మొదటిగా మొబైల్ ఉంది. మొబైల్ కింద ట్రాన్స్పరెంట్ టిపి కేస్ ఉంది, పేపర్ వర్క్, అలాగే సిమ్ ఎజెక్ట్ టూల్ కూడా ఇచ్చారు. 120 వాట్ ఫాస్ట్ చార్జర్ కేబుల్ కూడా ఉంది. ఈ వీడియో నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే ఈ వీడియో అనేది చేస్తున్నాను. చైనాలో చాలా మంచి మంచి మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి, బట్ ఇండియాకి అయితే అవి స్కిప్ అవుతున్నాయి. మంచి మంచి స్పెసిఫికేషన్స్ ఉన్న మొబైల్ ఇండియాకు రావట్లేదు. ఆ ఇన్ఫర్మేషన్ మీకు మిస్ అవుతుందని చెప్పేసి మాత్రమే ఈ వీడియో అనేది చేస్తున్నాను. కొంతమంది అయితే అంటున్నారు ఈ అన్బాక్సింగ్ మీది కాదని చెప్పేసి. నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబర్ కనుక ఎక్కువ వస్తే కంపెనీలో మనల్ని రికగ్నిషన్ చేసి మనకి మొబైల్స్ అయితే పంపిస్తారండి. సో మన సొంతంగా అన్బాక్సింగ్ చేయడానికి వీలు ఉంటుంది. సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారని నేనైతే ఆశిస్తున్నాను. ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఈ మొబైల్ ప్రైస్ చైనాలో వచ్చేసి 35,000 అయితే పెట్టారు. ఒకవేళ ఇండియాకి తీసుకొస్తే కనుక 40,000 రూపీస్ బడ్జెట్ లోనే వస్తుంది. అది కూడా మంచి ప్రాసెసర్ తో ఈ మొబైల్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ మొబైల్ కి సంబంధించిన డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి Gorilla Glass 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ వచ్చేసి ఇంకా చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ తో వస్తుంది. అలాగే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే మాత్రం సేమ్ iQOO Neo 9 Pro ఉంటుంది కదా, సేమ్ అవే కెమెరాస్ తో అయితే వస్తుంది. వీడియో స్టార్టింగ్ నుంచి మనం చెప్పుకుంటున్న ఆ పవర్ ప్రాసెసర్ ఏంటంటే MediaTek Dimensity 9300+. ఇది వచ్చేసి 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. LPDDR5 RAM టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 రన్ అవుతుంది. 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తారు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.78 inches AMOLED డిస్ప్లే, అది కూడా LTPO ప్యానల్ తో వస్తుంది. 1.5K రెజల్యూషన్ తో ఉంటుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 1400 పీక్ బ్రైట్నెస్ ఉంటుంది, కానీ డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అయితే ఇవ్వలేదు. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50+50 మెయిన్ కెమెరా వచ్చేసి Sony IMX 920 సెన్సార్ అయితే వాడారు. ఇది వచ్చేసి మనకి 8K 30 fps వరకు మాక్సిమం అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసి 16 MP అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 1080 30 fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. iQOO నాకు నచ్చిన విషయం ఏంటంటే కెమెరా సూపర్ గా ఉంటాయి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5160 mAh బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. నార్మల్ గా యూజ్ చేసే వాళ్ళకి మాత్రం ఈజీగా 1 day వస్తుంది. హెవీ గేమ్స్, iQOO అంటే గేమ్స్ బాగా ఆడతారు కాబట్టి ఒక 6 to 7 hours మాత్రమే వస్తుంది. ఇవ్వండి ఈ మొబైల్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్. ఇవైతే చైనాకి సంబంధించిన వర్షన్ కాబట్టి ఆ స్పెసిఫికేషన్ చెప్పాను. ఇండియాకి వస్తే కూడా మోస్ట్లీ అవే స్పెసిఫికేషన్స్ ఉంటాయి, మారితే ఏదో ఒకటి మారుతుండొచ్చు. ఇక ఈ మొబైల్ పైన నా అభిప్రాయం విషయానికి వస్తే కనుక, ముందుగా చెప్పినట్లు ఈ మొబైల్ ఇండియాకి వస్తే 40,000 రూపీస్ బడ్జెట్ లోనే వస్తే కనుక డిస్ప్లే బాగుంది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే మాత్రం గేమింగ్ కి సూపర్ అనే చెప్తాను. అది కూడా వరల్డ్ లోనే ఈ ప్రాసెసర్ నెంబర్ 1 ప్రాసెసర్ అయ్యింది. iQOO వచ్చేసి వివో వాళ్ళ కెమెరా సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ అనే కాదు, iQOO ఏ మొబైల్ తీసుకున్నా కూడా కెమెరా అయితే సూపర్ గా ఉంటుంది. ఈవెన్ నేను యూజ్ చేసింది కూడా iQOO Neo 6 అండి. ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసింది కూడా iQOO Neo 6 మొబైల్లోనే. iQOO ఛార్జింగ్ స్పీడ్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. నాకు నచ్చేవి కూడా ఛార్జింగ్ స్పీడ్ ఎక్కువగా ఉన్న మొబైల్స్ ఇష్టపడుతుంటాను. మొబైల్ అయితే ఛార్జింగ్ పెట్టి మనం యూజ్ చేయదు కదా, సో తొందరగా ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ తొందరగా మనం మొబైల్ అనేది వాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, iQOO Neo 9 S Pro కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ స్పెసిఫికేషన్ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు. అలాగే ఈ మొబైల్ కి సంబంధించిన కాదు, టెక్ కి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ లో అడగని, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. నెక్స్ట్ మరొక మంచి మొబైల్ అన్బాక్సింగ్ తో మీ ముందుకు వస్తాను. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను.